హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్గవి నిలయం. ఈ మూవీ 2023లో వచ్చిన నీల వెలిచం అనే మలయాళ మూవీకి తెలుగు వర్షన్ ఇప్పుడు ఆహాలోకి వచ్చింది. రన్ టైం 2 hours 7 minutes గా ఉంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీ హర్రర్ డ్రామాగా సాగుతుంది. ఆయన ఈ మూవీలో ఒక రచయితగా కనిపిస్తారు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, సముద్రం పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఒక పాతబడిన ఇల్లు మూతబడి ఉంటుంది. అందులో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని దయ్యంగా మారిందని ఆ ఊరి జనం చెప్పుకుంటుంటారు. అలాంటి ఇంట్లో బషీర్ అలియాస్ టోవినో థామస్ తెలియకుండా అక్కడ ఉండటానికి వెళ్తాడు. అతను ఒక రచయిత. అక్కడ దయ్యం ఉందని తెలిసినా తన దగ్గర డబ్బులు లేక అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది, ఆ ఇంట్లో దయ్యంతో కలిసి ఎలా ఉన్నాడు, అసలు ఆత్మ కథ ఏంటి అనేది మిగతా స్టోరీ. హర్రర్ జానర్ కి సంబంధించిన మూవీస్ మనం చాలానే చూసాం. ఇది కూడా అలాంటిదే. స్టోరీ రొటీన్ గానే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. కానీ హీరో దయ్యంతో చేసే ఫ్రెండ్షిప్, విజువల్స్, మంచి కెమెరా పనితనం, మెలోడియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ బాగుంటుంది. హర్రర్ మూవీ అయినప్పటికీ కళాత్మకంగా ఒక పోయట్రీ లాగా ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే హర్రర్ కామెడీని మిక్స్ చేయకుండా నీట్ గా తీసారనిపించింది. కానీ మూవీ మాత్రం డెడ్ స్లోగా ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు ఆత్మతో సాగే ఫ్రెండ్షిప్ చూపిస్తే, సెకండ్ హాఫ్ ఆ అమ్మాయి గతం ఏంటి, ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 1-2 ట్విస్టులు తప్పితే మూవీ అంతా స్లో ఫేస్ లోనే ఫ్లాట్ గా వెళ్తుంది. ఆ ట్విస్టులు కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఓవరాల్ గా స్లోగా ఉన్నా పర్వాలేదు అనుకునే వారికి మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ అందరికీ అయితే కనెక్ట్ కాకపోవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.